ఒక అందమైన అడవిలో చిన్న చిలుక ఉండేది. దీపావళి రాబోతుందని ఆనందంగా జంతువులందరినీ పిలిచి పండుగ జరపాలని అనుకుంది. హే మిత్రులారా, ఈసారి మనమందరం కలిసి మన అడవిలో దీపావళి పండుగ జరుపుకుందామా అని చిలుక చెప్తుంది. కానీ అక్కడికి రాబందు వచ్చి చిలుక ప్లాన్కి అడ్డుపడుతుంది. ఏంటి పండుగలు? అడవిలో దీపాలు వెలిగించాలా? నేను అంటున్నా, ఇక్కడ ఎలాంటి దీపావళి పండుగ జరగకూడదు. హే రాబందు, పండగ అంటే ఆనందం, అందరం కలిసిమెలిసి ఉండే సమయం. నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నేను ఒకసారి చెబితే అందరూ వినాల్సిందే. ఎవరూ దీపావళి చేసుకోవడానికి వీల్లేదు, అంతే. రాబందు ఇబ్బంది పెట్టడంతో చిలుక పెద్ద జంతువైన ఏనుగు వద్దకు వెళ్తుంది. చిలుక వినయంగా ఇలా అంటుంది. ఏనుగమ్మా, ఈసారి అందరం కలిసి మన అడవిలో దీపావళి పండుగ జరుపుకుందాం అనుకుంటున్నాం. కానీ దానికి రాబందు అడ్డుపడుతుంది. దానికి కొంచెం బుద్ధి చెప్పవా? అవునా, సరే. అడవి మనందరి సొత్తు. పండగలనేవి మనం పూర్వం నుండి వస్తున్న ఆచారాలు. అలాంటి పండుగలు జరుపుకోవడం మనందరి హక్కు. నేను మాట్లాడతా పదా. ఏనుగు రాబందు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది. రాబందు, నువ్వు ఎందుకు దీపావళి పండుగ జరుపుకోవడానికి ఇబ్బంది పెడుతున్నావు? పండుగ అంటే సంతోషం. నువ్వు కూడా వస్తే బాగుంటుంది. ఏమంటావు? పక్కవారి సంతోషం పాడు చేయాలనుకుంటే అది మూర్ఖుల పని. నీవు మంచివాడివి అనుకుంటున్నా. ఏమంటావు? నేను తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. నన్ను క్షమించండి. నేను కూడా దీపావళిలో పాల్గొంటాను. చాలా సంతోషం. ఇప్పుడు అందరం దీపావళి చేసుకుందాం. అలా అడవి మొత్తం దీపావళితో వెలిగిపోతుంది. చిలుక, రాబందు, ఏనుగు మరియు జంతువులన్నీ కలిసి దీపావళి జరుపుకుంటారు. పండగ అసలు ఆనందం కలిసికట్టుగా ఉండడంలోనే ఉందని అందరూ తెలుసుకుంటారు. మనందరం కలిసి ఉంటే ప్రతిరోజు పండగే. అవును, పండగలు అందరితో కలిసి పంచుకున్నప్పుడే ఆనందం పెరుగుతుంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.